మీరు thumbnail లో చూసినట్టుగానే ఈ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎట్లా కవర్ చేయాలి, దాన్ని మనము తొందరగా గోల్ అచీవ్ కావాలంటే కాంపిటీషన్ లో మనం ఎట్లా ఉండాలి, మనం ఎట్లా తట్టుకోవాలి, మనం ఎట్లా జాబ్ సంపాదించుకోవాలి, కాంపిటీషన్ ఏ రేంజ్ లో ఉందని చెప్పేసి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మనం గత వీడియోలలో మనము మీకు మోటివేషన్ అందించడం జరిగింది. ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ స్ట్రాటజీలు ఉంటాయి, అసలు ఎక్కడెక్కడ వడపోత కార్యక్రమం ఉంటది, ఈ ఫిల్టరేషన్ పద్ధతులు ఎక్కడెక్కడ ఉన్నాయి కానిస్టేబుల్ సెలక్షన్ లో, మనం ఎట్లా అచీవ్ చేసుకోవాలి, మనం ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి, మన సబ్జెక్ట్ లో ఎట్లా గెయిన్ చేసుకోవాలి, ప్రీవియస్ పేపర్ ఎట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి, మనం అన్ని కూడా ఇంతకు ముందు వీడియోలలో డిస్కషన్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం డిస్కషన్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు మనకు ప్రిలిమ్స్ లో వచ్చు, మెయిన్స్ లో వచ్చు, ముఖ్యంగా మనకు ఉండేదైతే అరిథమెటిక్, రీజనింగ్, జిఎస్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ అంటే ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఎథిక్స్. మెయిన్స్ లో ఎథిక్స్ ఒకటి ఉంటది, ఈ ప్రిలిమ్స్ లో ఎథిక్స్ అయితే ఉండదు. ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఈ సబ్జెక్టులను మనము ఎట్లా ప్రిపేర్ కావాలి, మనం అచీవ్ చేయాలనుకుంటున్న కానిస్టేబుల్ జాబ్ ను యూనిఫామ్ వేసుకోవాలనుకుంటున్నాం కదా, మనం కసితో ప్రిపేర్ అవుతున్నాం కదా, సో మరి ఎట్లా వీటిని చదువుకోవాలి అంటే స్ట్రాటజీ నేను మీకు చెప్తా. నేను ఫైర్ ఇంజిన్ వెనకాల నిల్చొని వీడియో చేస్తున్నా కదా, నన్ను అందరూ ఫైర్ డ్రైవర్ అనుకుంటున్నారు. నేను డ్రైవర్ ఆపరేటర్ కాదు. నేను 2017 బ్యాచ్ కు చెందినటువంటి ఫైర్ ఫైటర్. నాకు 2017 లో 134 మార్క్స్ వచ్చినాయి. ప్రజెంట్ మా జోన్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నా నేను. గత 2011-12 లో ఆర్ఆర్సీ గ్రూప్ డి జాబ్ క్రాక్ చేసిన, అండ్ 2013-14 లో ఆర్టీసీ కానిస్టేబుల్, అండ్ తర్వాత 2018 లో గ్రూప్ 4 లో ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చింది. ఈ తర్వాత నాకు 2017 బ్యాచ్ లో నేను ఫైర్ ఫైటర్ గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలా జాబ్ లకు కూడా సిలబస్ దాదాపు ఇదే ఉంటది. మనం సిలబస్ ను గనక మనం సబ్జెక్ట్ గనక నేర్చుకున్నట్టయితే మనం జాబ్ అనేది ఏ జాబ్ అని ఇది ఒక్కటే కాదు, వేరే జాబ్ అయినా సరే మనం సంపాదించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయినా, ఎస్ఐ కానిస్టేబుల్ గా, కానీ మిగతా 3-4 జాబ్స్ కూడా నాకు వచ్చినాయి కదా. సో ఇట్లనే మీరు కూడా సబ్జెక్ట్ కనుక నేర్చుకున్నట్టయితే మీకు ఈజీ అవుతుంది, జాబ్ అనేది మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ లో అయితే కోచింగ్ తీసుకుంటారు కదా, అంటే కోచింగ్ తీసుకోవాలన్నా సార్ కంపల్సరీ కోచింగ్ తీసుకుంటేనే జాబ్ వస్తుంది అంటే అట్లేం లేదు. కోచింగ్ తీసుకుని వాళ్ళు కూడా జాబ్ సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ కోచింగ్ తీసుకుంటే నీకు ఏంటంటే మంచి గైడెన్స్ లభిస్తుంది. ఆ సిలబస్ ఏంది, సబ్జెక్ట్ ప్యాటర్న్ అంతా కూడా నీకు తెలుస్తుంది. నువ్వు జాబ్ సాధించడానికి ఒక మంచి మార్గం దొరుకుతుంది, ఒక వే అనేది దొరుకుతుంది. ఆ సబ్జెక్ట్ అంతా కూడా సార్ వాళ్ళు క్లాసెస్ చెప్తుంటారు కదా, నువ్వు విని అర్థం చేసుకుంటే నీకు అది వేరుంటది. చెప్తే విన్నది వేరుంటది. ఓన్ గా చదువుకొని కూడా గెయిన్ కావచ్చు. బట్ క్లాసులు చెప్తే వింటూ మనం ప్రాక్టీస్ చేస్తే ఇంకా అది వేరే లెవెల్ ఉంటుంది సబ్జెక్ట్ అనేది. ఫస్ట్ మీరు ఇన్స్టిట్యూట్ లో చెప్పే సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోండి. అంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్తారు కదా, ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినప్పుడు, అంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు, ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళు చెప్పే క్లాసులు పర్ఫెక్ట్ నేర్చుకోండి. దీనికోసం మీరు లాంగ్ టర్మ్ కోచింగ్ కి వెళ్ళండి. ఏదో షార్ట్ టర్మ్ ఆఫ్టర్ ఈవెంట్స్ నేను వెళ్తా 30 days 45 days అంటే అప్పుడు చాలా కష్టం అవుతుంది. నేను ఏదైనా ఏం చెప్తా అంటే, మీకు లాంగ్ టైం ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. నేను లాంగ్ టైం నుంచి ప్రిపేర్ అయిన వాడికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది, 100% జాబ్ వస్తుంది. అది ఎవరెవరికి వస్తుందని చెప్పేసి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాము. నువ్వు ఇన్స్టిట్యూట్ లో చెప్పే సబ్జెక్ట్ అంతా కూడా పూర్తిగా నేర్చుకో. డైలీ క్లాసెస్ కి వెళ్ళు రెగ్యులర్ గా. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చేయు, ఇన్స్టిట్యూట్ లో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క క్లాస్ కూడా, ఒక్క గంట కూడా నువ్వు ఎగ్గొట్టొద్దు, అంటే ఆబ్సెంట్ అవ్వద్దు. ప్రతి క్లాసు, ప్రతి సబ్జెక్టు మొత్తం క్లియర్ గా నేర్చుకో. మన ఇన్స్టిట్యూట్ లో ఎట్లా ఉంటదంటే, షార్ట్ టర్మ్ లో సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ కాదు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే ఏమైతుందంటే, వాళ్ళ సబ్జెక్ట్ మొత్తం కూడా చెప్తారు. నేను ఎట్లా తీసుకున్న కోచింగ్ అని అంటే, నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి, అయిపోయింది. నెక్స్ట్ నోటిఫికేషన్ 3 years తర్వాత వస్తుందని తెలుసు కదా మనకి. సో 3 years తర్వాత వచ్చే నోటిఫికేషన్ కోసం ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయిన సెకండ్ బ్యాచ్ లో నేను ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్నా. సో ఇట్లా లాంగ్ టర్మ్ నుంచి తీసుకుంటే ఏమైందంటే, సబ్జెక్ట్ వాళ్ళు క్లియర్ గా చెప్తారు, మొత్తం చెప్తారు. 3.5 to 4 months చెప్తారు ఒక సబ్జెక్ట్ అనేది. అంటే చాలా ఉంటది. ఇప్పుడు జిఎస్ అంటే ఒక మహాసముద్రం, జిఎస్ సబ్జెక్ట్ అంటే ఒక మహాసముద్రం. అది ఎంత చదివినా అది ఒడది, అది పోతానే ఉంటది ఆ సబ్జెక్ట్ ఇన్ డెప్త్ గా. సో మరి మనము దాంట్లో ఏమేమి నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకోవాలంటే, ఇన్స్టిట్యూట్ లో చెప్పేటటువంటి ప్రతి సబ్జెక్ట్ ను డైలీ క్లాస్ పర్ఫెక్ట్ అటెండ్ కావు, సబ్జెక్ట్ మొత్తం నేర్చుకో. ఏమైనా డౌట్లు ఉంటే సార్ వాళ్ళని అడుగు, నీకు తెలిసిన పక్కన ఉన్న దోస్తులైనా సరే అడుగు, క్లారిటీగా తెలుసుకో. తర్వాత క్లాస్ చెప్పిన తర్వాత ఇంటికైతే వస్తావు కదా, వచ్చిన తర్వాత క్లాస్ లో చెప్పిందంతా నువ్వు పర్ఫెక్ట్ చదువుకో. 1-2 సార్లు చదివి నేర్చుకో. అరే ఇన్స్టిట్యూట్ కి వచ్చినాం కదా, జర టైర్డ్ అయిపోయినాము అని చెప్పేసి ఫోన్ వాడతా అని చెప్పేసి ఫోన్ చూడడము, లేదా జస్ట్ బాత్ కాని కొట్టడము దోస్తుగాళ్ళతోని కానీ, రూమ్మేట్స్ గాళ్ళతోని కానీ, లేదా ఫోన్లలో కానీ, ఇట్లాంటి నువ్వు చేయొద్దు. ఇప్పుడు సక్సెస్ అయ్యేటోడికి సక్సెస్ కానోడికి డిఫరెన్స్ ఏందో తెలుసా? సక్సెస్ అయ్యేటోడు క్లాస్ లో చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని రివిజన్ చేస్తాడు, 1-2 సార్లు చదువుతాడు. దానివల్ల ఏమైతే తెలుసా, క్లాస్ లో నీకు సబ్జెక్ట్ చెప్పిండు కదా, అక్కడ విన్నావు, నోట్స్ రాసుకున్నావు, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు చదువుకుంటున్నావు. నీ ఓన్ మైండ్ తోని నువ్వు ఓన్ గా అనలైజ్ చేసుకుంటూ, నువ్వు అర్థం చేసుకుంటూ చదువుకుంటున్నావు కదా, నీకు సబ్జెక్ట్ వస్తుంది, నీకు గుర్తుంటది. ఇట్లా నీకు సబ్జెక్ట్
వచ్చి నీకు గుర్తుందంటే నువ్వు జాబ్ కి అచీవ్ అవుతావు అన్నట్టు, నువ్వు జాబ్ అచీవ్ చేయగలుగుతావు అన్నట్టు, నువ్వు జాబ్ సాధిస్తావు. ఇట్లా డైలీ కూడా నువ్వు క్లాస్ లో చెప్పే సబ్జెక్ట్ వింటూ ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ రీజనింగ్ అవ్వచ్చు, అర్థమెటిక్ అవ్వచ్చు, జిఎస్ అవ్వచ్చు, ఇట్లా నేర్చుకుంటూ వాళ్ళు పెట్టి ఎగ్జామ్స్ మొత్తం రాసుకుంటూ వాటిలో కరెక్షన్స్ చేసుకుంటూ మిస్టేక్స్ జరుగుతుంటే దాంతో పాటు ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్ లో సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటూ నువ్వేం చేయాలి అంటే లాంగ్ టర్మ్ నుంచి ప్రిపేర్ అవుతున్నావు కదా, మార్కెట్ లో దొరికేటటువంటి ఒక మంచి ఒక స్టాండర్డ్ బుక్స్ తీసుకో. ఏవైనా చాలా బాగానే ఉంటాయి బుక్స్, బట్ కొంచెం సెర్చ్ చేసి తీసుకోండి. నన్ను ఏమంటున్నారంటే కొందరు అడుగుతున్నారు, సార్ బుక్స్ ఏమైనా మంచి బుక్స్ ఉంటే చెప్పండి అని అంటున్నారు. నేను ఎందుకు చెప్పట్లేదు అని అంటే, మీరు ప్రజెంట్ ఏ బుక్ అయితే చదువుతున్నారో ఇన్స్టిట్యూట్ లో చెప్పేటటువంటి సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకొని దాంతో పాటు మార్కెట్ లో మీరు ఏ బుక్ స్టాల్ కి వెళ్ళి, ఏ కాంపిటేటివ్ ఫీల్డ్ దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్ కి వెళ్ళి పలానా సబ్జెక్ట్ ఏది అంటే మంచి బుక్స్ చెప్తారు ఒక 3-4, దాంట్లో ఏదైనా ఒకటి నచ్చింది నీకు తీసుకో. ఏదైనా గదే ఉంటుంది బ్రో సబ్జెక్టు. సో తీసుకున్నటువంటి సబ్జెక్ట్ లేదా ప్రజెంట్ నువ్వు ప్రిపేర్ అవుతున్న బుక్ ఉంది కదా, ఆ బుక్ ని ఎక్కువ సార్లు చదువు, ఎక్కువ సార్లు రిపీట్ చేయి, ఎక్కువ సార్లు రివిజన్ చేస్తూ ఉంటూ. ఇప్పుడు కొందరు ఉంటారు అబ్బా 0.001% వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళకి షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకుంటారు లేదా సబ్జెక్ట్ ను 2-3 సార్లు చదువుతారు. ఒక 5-6 నెలలు ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుంది. మనము యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే లాంగ్ టర్మ్ నుంచి వెళ్ళి ఆ బుక్ ని నువ్వు ఏం చేయాలి అని అంటే 4-5 టైమ్స్ చదువు. చదివేటప్పుడు ఎట్లా చదవాలి అని అంటే, నువ్వు ఆ బుక్ ను చదువుతూ ఆ బుక్ లో నువ్వు ఎట్లా చదవాలి, చదివేటప్పుడు ప్రతిదీ అనలైజ్ చేస్తూ క్లియర్ గా అర్థం చేసుకుంటూ ఇమాజినేషన్ చేసుకుంటూ చదువు. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది, స్వాతంత్రోద్యమ చరిత్రనే కావచ్చు, లేదా సింధు నాగరికత ఇవే కావచ్చు, లేదంటే పాలిటిక్స్ సంబంధించిందే కావచ్చు. అక్కడ జరిగేటటువంటి ఇన్సిడెంట్లు ఏవైతే ఉంటాయో ఆ యుద్ధాలే కావచ్చు, ఆ సింధు నాగరికతనే కావచ్చు, అదంతా కూడా నువ్వు ఇమాజినేషన్ చేస్తూ ఉండు. సార్ చెప్పేది క్లాస్ లో అవ్వచ్చు, నువ్వు తీసుకుని బుక్ లో చదివేదైనా కావచ్చు, ఇమాజినేషన్ చేస్తూ విజువల్స్ ఊహిస్తూ నువ్వు చదివినావు అనుకో, నీకు తొందరగా గుర్తుంటది, నీకు మంచిగా మైండ్ లో ఎక్కుతుంది. ఎటు మైండ్ లోకి వెళ్ళి పోదు. అది ఇమాజినేషన్ చేస్తూ కాన్సన్ట్రేషన్ గా చదవాలి. చదివేటప్పుడు వేరే థింగ్స్ చేయడము, మొబైల్ ఫోన్ చూడడము, పక్కోడు చెప్పేది వినడము, లేదా మా ఇంట్లో ఏం జరుగుతుంది, మా ఊళ్ళో ఏం జరుగుతుంది, మా దోస్తు గాడు ఎటు వేయండు, ఇలా అటు వేయండు, వాడి ఇటు వేయండు, నా గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందో, ఇట్లాంటి ఆలోచనలు చేస్తూ చదవద్దు. చదివేది ఫోకస్డ్ గా చదువు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రూమ్ లో చదువుతున్నావు అనుకో, దోస్తు గారితో రూమ్మేట్ తో మాట్లాడకు. చదివేటప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఫోకస్ గా చదువు. ఒక 1.5 అవర్ చదువుతావు కదా, చదివిన తర్వాత బ్రేక్ ఇవ్వు ఒక 5 మినిట్స్. జస్ట్ అట్లా మీ రూమ్ ముందరికి వెళ్ళేసి జస్ట్ వాక్ చేయు. ఎందుకంటే ఒకటే పొజిషన్ లో ఒకటే పోస్టర్ లో కంటిన్యూషన్ గా కూర్చుంటే ఈ స్పైనల్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కు సంబంధించిన ఈ డిస్కులన్నీ కూడా కొంచెం ప్రాబ్లమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఎటు కదలకుండా కూర్చుంటే. అఫ్ కోర్స్ మన ఏజ్ తక్కువనే అయినప్పటికీ మీరు 1.5 అవర్ కి ఒక 5 మినిట్స్ వాక్ చేయండి లేచి. అండ్ చదివేటప్పుడు మధ్యలో ఎక్కువగా వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ చేస్తూ ఉండండి. బ్రెయిన్ కు ఆక్సిజన్ అనేది కొంచెం ఎక్కువ అందుతుంది, దానివల్ల మనకి ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇన్స్టిట్యూట్ లో చెప్పేది నేర్చుకున్నావు, ఇన్స్టిట్యూట్ లో ఎగ్జామ్స్ రాసినావు, ఒక మంచి బుక్ తీసుకున్నావు, ఆ బుక్ ని ఒక 4-5 సార్లు తిప్పినావు. చదివేటప్పుడు ఎట్లా అంటే కాన్సన్ట్రేషన్ చదువుతున్నావు కదా, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ గానీ నీకు గుర్తుండని పాయింట్స్ గానీ ఏం చేయాలంటే ఒక మంచి బుక్ అయినా తీసుకో, లేకపోతే A4 సైజ్ పేపర్ అయినా తీసుకొని అక్కడ చిన్న స్టార్ మార్క్ పెట్టుకుంటూ ఆ సబ్జెక్ట్ పేరు పైన రాసుకొని దాని కింద పాయింట్స్ అనేవి నీకు గుర్తుండని అని నువ్వు ఆ రోజులో ఏం చదివినావు అవన్నీ రాసుకో. ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్ సంబంధించిన ఒక 30-40 పాయింట్స్ నీకు రాని గుర్తుండని ఉంటాయి, అవన్నీ రాసుకుంటావు. అట్లా నువ్వు ప్రతి సబ్జెక్టు ప్రతి చాప్టర్ చిట్నే రాసుకుంటూ వెళ్ళు. నువ్వు నెక్స్ట్ ఏదైతే మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తావు, నెక్స్ట్ ఒకసారి అయిపోయింది, నెక్స్ట్ టైం మళ్ళీ చదివేటప్పుడు లేదా నెక్స్ట్ చాప్టర్ చదవడానికి వెళ్ళినప్పుడు నువ్వు రాసుకున్న ఈ పాయింట్స్ ఉంటాయి కదా, ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వచ్చు, గుర్తుండని పాయింట్స్ అవ్వచ్చు, వీటిని ఒకసారి చూడు, ఒకసారి చదువుకో. ఒక 2-3 మినిట్స్, మా అయితే 5 మినిట్స్ 10 మినిట్స్ లో అయిపోతుంది. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళు. అట్లా నువ్వు ఒక చాప్టర్ చదివేటప్పుడు నువ్వు ఇందాక రాసుకున్నటువంటి పాయింట్స్ అన్ని చదువుతూ నెక్స్ట్ చాప్టర్ కి వెళ్ళు. సో అట్లా చేస్తూ పోయినావనుకో, నీకు ఎట్లా తెలుసా సబ్జెక్ట్ మొత్తం వస్తుంది, నీకు మంచిగా వస్తుంది, మంచి 100% నీకు గుర్తుంటది. నీకు ఇక్కడ జాబ్ పోవడానికి తప్పించుకోవడానికి నీకు అవకాశం లేదు నీ చేతిలో. ఇక నీకు అట్లా సబ్జెక్ట్ వస్తుంది అబ్బా. మళ్ళీ అట్లా చదువుడంతా అయిపోయిన తర్వాత వెనకాల ఉన్నటువంటి బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆ బిట్స్ ప్రాక్టీస్ చేయడంతో పాటు ఇట్లా సబ్జెక్ట్ మొత్తం చదువుడు అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలంటే మెయిన్ గా చేయాల్సింది ఒకటి, ప్రీవియస్ పేపర్లు కంపల్సరీ తీసుకో. ప్రీవియస్ పేపర్లు అన్ని తీసుకో, అందులో ఉన్న ప్రతి బిట్టు నేర్చుకో, అందులో ఉన్న ప్రతి అర్థమెటిక్ ప్రాబ్లమ్ నువ్వు క్లియర్ గా విత్ ఇన్ 1 మినిట్ లో సాల్వ్ చేసే విధంగా నేర్చుకుంటూ ఏం చేయాలంటే దాంతో పాటు ఈ TGPSC లేదా TSPSC కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ బిట్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ బుక్ కూడా దొరుకుతుంది. ఆ బుక్ కూడా నువ్వు తీసుకొచ్చుకో, వాటన్నింటినీ ప్రాక్టీస్ చేయు. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఏం చేయాలంటే ఫైనల్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేయు. గ్రాండ్ టెస్ట్ రాసుకో, టైం పెట్టుకొని OMR షీట్ పెట్టుకొని ఇన్ టైమ్ లో నువ్వు ఎన్ని అటెంప్ట్ చేస్తున్నావు, నువ్వు ఎట్లా అటెంప్ట్ చేస్తున్నావు, నువ్వు అటెంప్ట్ చేసేటప్పుడు ఏం మిస్టేక్స్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా నువ్వు గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ లోనే నువ్వు రికవరీ అవ్వు. ఫైనల్ ఎగ్జామ్ కోసం మిస్టేక్స్ ఏమైనా చేసేటి ఉంటే ఇక్కడనే చేసేసుకో, ఆ మిస్టేక్లు అన్నింటినీ కరెక్షన్ చేసుకో. అట్లా మిస్టేక్స్ అన్నింటినీ కూడా నువ్వు కరెక్షన్ చేసుకుంటూ నువ్వు ఒక కాన్ఫిడెంట్ గా ఉండు. ఒక్క పోస్ట్ ఉన్నది
నేనే సాధిస్తుంది నాకే వస్తుంది అని చెప్పేసి బలంగా ఫిక్స్ గా నీకు ఎప్పుడైనా మోటివేషన్ తక్కువ అనిపిస్తే మన వీడియోస్ ఓపెన్ చేసి చూడు, మళ్ళీ చూడు, నీకు ఆ మోటివేషన్ లభిస్తుంది. లేదా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించుకో. డిస్ట్రాక్షన్ కి వచ్చినా నీకు అంటే చదవాలనిపించకపోయినా దీన్ని గివ్ అప్ ఇద్దామని అనుకున్నా మీ ఫ్యామిలీని గుర్తు చేసుకో, మీ అమ్మ నాన్నని గుర్తు చేసుకో, నీ ఫ్యూచర్ గుర్తు చేసుకో. మనక ఆస్తిపాస్తులు లేవు, అయ్యవాళ్ళు సంపాదించిన ఆస్తిపాస్తులు, తాత ముత్తాలు సంపాదించిన ఆస్తిపాస్తులు లేవు. మన ఆస్తుల్లో మనకు ఉండాల్సింది ఏంది? యూనిఫామ్ వేసుకోవాలి, జాబ్ సంపాదించుకోవాలి. అదే మన ఆస్తి, అదే మన గోల్, అదే మన ఆశయం. నువ్వు దాన్ని అచీవ్ చేయాలి కంపల్సరీ. నీ మైండ్ డిస్ట్రాక్షన్ కానివద్దు, ఎటు ఓనియద్దు. ఎప్పుడన్నా ఇట్లా అనిపించినప్పుడు అవన్నీ గుర్తు చేసుకో, గతం ఎట్లుంది. నీకు గనుక జాబ్ వస్తే నీ తరం బాగుంటది, మీ అమ్మ నాన్నలు బాగుంటారు, నీ ఫ్యూచర్ బాగుంటది, నీ భార్య పిల్లలు బాగుంటారు, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతావు నువ్వు. మనం ప్రీవియస్ వీడియోలలో కూడా ఇట్లాంటి మోటివేషన్ సంబంధించి అన్ని కూడా చేసినాము. అండ్ ఇంకా ఈ ప్రిపరేషన్ లో భాగంగా ఈ సబ్జెక్ట్ నేర్చుకునే దాంట్లో భాగంగా ఏం చేయకూడదో చెప్తా. ఇప్పుడు ఒకటి, వాయిదాల పర్వం ఉండొద్దు. రేపు చదువుతా, ఎల్లుండి చదువుతా, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ వచ్చినాక మస్తు టైం ఉంటది నాకు అనుకున్నాం అనుకో. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు, పులి లెక్క వేటాడుతున్నారు. వాళ్ళను బీట్ చేయాలంటే నువ్వు సబ్జెక్ట్ మాత్రం ఏ రేంజ్ లో నేర్చుకోవాలని అర్థం చేసుకో. వాళ్ళని బీట్ చేయాలి, నువ్వు సబ్జెక్ట్ బాగా నేర్చుకో. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ పోన్ అనే నీ ఆలోచనే నీకు ఉండొద్దు. పలానా టైంకి అలారం పెట్టి లేవాలంటే లేవాలి, వెళ్ళిపోవాలి, పని చేసుకోవాలి, అంతే. అట్లుండాలి. అంతేగాని ఏం లేద్దాంలే, ఇంకా నోటిఫికేషన్ బాగా టైం ఉంది, అట్నే వందాంలే, జెర్సేపు రెస్ట్ తీసుకుందాం, రిలాక్స్ అయిదాంలే, అప్పుడే ఎందుకురా తొందర, ఇంకా మస్తు టైం ఉందిరా అని అనుకున్నాం అనుకో, అంతే సంగతి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్, నువ్వు ప్రిపరేషన్ లో భాగంగా నీ మొబైల్ ఫోన్ కి చాలా దూరంగా ఉండు. వాస్తవానికి నాకు నా మొబైల్ ఫోన్ నా ప్రిపరేషన్ లో భాగంగా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. బట్ ఇప్పుడు అట్లా లేదు. మీరు యూజ్ చేసే దాన్ని బట్టే ఉంటది. మంచి కన్నా చెడుకి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. నాకు బోర్ వచ్చింది, ఒక 5 minutes ఒక 10 minutes నేను చూస్తా, వీడియోలు చూస్తా, లేదా ఒక 5-10 minutes ఒక గేమ్ ఆడతా, మైండ్ రిఫ్రెష్ అవుతుంది. అట్లా అనుకోకు. నువ్వు అట్లా అనుకుంటేవంటే దానికి అడిక్షన్ అయిపోతావు. నీకు తెలియకుండా ఆటోమేటిక్ గా నీ టైం ను లాగేస్తుంది. నువ్వు గోల్ కు దూరం అవుతావు. నీకు జాబ్ సాధించాలనుకున్న నీ కళకు నువ్వు దూరం అవుతావు. ఎందుకోసం చెప్తున్నంటే, నువ్వు 5-10 నిమిషాలే కదని చెప్పేసి మొబైల్ తీసి షార్ట్స్ చూడడమో, రీల్స్ చూడడమో చేస్తూ ఉంటావు. ఏంటి ఇవాళ అంటే అమ్మాయిల వీడియోలు అవ్వచ్చు, ఏమైనా ఆంటీల వీడియోలు అవ్వచ్చు, చూద్దాం అని చెప్పేసి నువ్వు చూస్తుంటావు, మైండ్ రిఫ్రెష్ కోసం అని చెప్పేసి. సో అంటే మీరేమి తప్పుగా అర్థం చేసుకోవద్దు. సొసైటీలో ఇట్లాంటి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎట్లా నువ్వు దీన్ని ఓవర్కమ్ చేయాలి, నీ జాబ్ కు నువ్వు ఎట్లా దగ్గర కావాలో చెప్తున్న వాస్తవాలు ఇవన్నీ. నువ్వు అమ్మాయిల వీడియోలో, డాన్స్ వీడియోలో మంచిగా ఉన్నాయి అని చెప్పేసి, ఇంట్రెస్ట్ ఉన్నాయి అని చెప్పేసి చూడడము, లేకపోతే పోర్న్ వీడియోలు చూడడము, ఇట్లాంటివి చేసినాం అనుకో, నీ మైండ్ బాగా డిస్టర్బ్ అవుతుంది నీకు తెలియకుండానే. సో ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ యూజెస్ ను చాలా తగ్గించు. అసలు వాడకు నువ్వు మొబైల్ ను. నీ ప్రిపరేషన్ జాబ్ వచ్చాక నువ్వు మొబైల్ వాడకబ్బా. నీకు వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ లో చెత్త గ్రూపులు ఎక్కువ ఉంటాయి. నీకు యూజ్ గ్రూపుల కన్నా యూజ్లెస్ గ్రూపులు ఎక్కువ ఉంటాయి, చెత్త డిస్కషన్ ఉంటది. అవన్నీ మ్యూట్ లో వాడేసాయి. వాస్తవానికి ప్రిపరేషన్ టైంలో మొబైల్ ఫోన్ దగ్గర ఉంచుకోవద్దని నేను అనుకుంటా. ఒకవేళ మీకు ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తే ఈ వాట్సాప్ గిట్సాప్ అంతా తీసేయండి. లేదు నాకు ఏం ఇంపార్టెంట్ ఉంది, నేను ఒక ఎంప్లాయీని, నేను ఒక లీవ్ లో ఉన్నా, ఆబ్సెంట్ లో ఉన్నా, ప్రిపేర్ అవుతున్నా అంటే మాత్రం అవన్నీ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు మ్యూట్ లో పెట్టుకోండి. దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకండి, రిప్లేస్ ఇవ్వకండి. ఆ పోస్ట్ ఈ పోస్ట్ అని చెప్పేసి దాన్ని దీన్ని గెలుకుతూ లెంకుకుంటూ చూడకండి. ఇప్పుడు ఐపీఎల్ ఉన్నాయి, ఐపీఎల్ చూస్తా అని చెప్పేసి చూడకండి. జర లగ్గాలు బిగ్గాలు పెండిలు పేరెంటాలు జర ఓకుండ్రి. ఇప్పుడు అన్నిటికీ దూరం పెట్టుండ్రి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ లో ప్రిపేర్ అవుతున్నావు, నీకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా నీకు బోర్ వచ్చింది, కాసేపు లేకపోతే రిలాక్స్ అయిదాం అనుకుంటున్నావు. ఒకవేళ నీకు టీ తాగే అలవాటు ఉంటే నువ్వు ఒక్కనే పోయి చాయ్ సెంటర్ కి నువ్వు ఒక్కనే చాయ్ తాగు. అంతేగాని నీ పక్కన రూమ్మేట్ తీసుకుపోతే అరే దారా పోదాం రా, అరే నా కోసం వెయిట్ చేయరా నువ్వు, అరే పోదాం చిచ్చా అని చెప్పేసి వాని కోసం అట్లా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు నీకు తాగాలనిపిస్తే నువ్వు ఒక్కొనివే వెళ్ళు, నీ ఒక్కొని డబ్బులు పెట్టుకొని నువ్వు ఒక్కొనివే తాగు. నీ దోస్తుగానే తీసుకుపోయి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ అరే బిల్లు నువ్వు కడతావా అని చెప్పి చూసుకుంటా ఏరుతాడు. ఒక 2 సార్లు వాడు కడతాడు, నువ్వు 3వ సారి నువ్వు గట్టకపోయేసరికంటే ఏమంటాడు, అరే గడతలేరా బాయ్ అని చెప్పేసి ఒక నెగటివ్ ఇంప్రెషన్ వస్తుంది. నీకు ఆ బాధ ఎందుకు, ఆ మైండ్ డిస్టర్బెన్స్ ఎందుకు, మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ నీకు ఎందుకు? ఇప్పుడు మైండ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది. ఇట్లాంటి వాటికి కూడా దూరంగా ఉండాలి. నీకు టీ తాగాలనిపిస్తే, టీ తాగి అలవాటు ఉంటే నువ్వు ఒక్కనే పోయి తాగిరా. ప్రిపరేషన్ టైంలో నాకు టీ తాగి అలవాటు ఏం లేదు కాబట్టి నేను టీకి ఏం దానికి పోయేటోని కూడా కాదు. సో మీకు తాగాలనిపిస్తేనే మీరే వెళ్ళి తాగండి. మళ్ళీ ఇంకో విషయం, అక్కడ టీ తాగడానికి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ కూడా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, పోలీస్ ఆస్పిరెంట్స్. సో వాళ్ళతోని సబ్జెక్ట్ డిస్కషన్ చేస్తుంటే, అంటే నెగిటివ్ డిస్కషన్లు కానీ లేకపోతే ఇంకా హై ఓవర్ పాజిటివ్ డిస్కషన్లు. ఎట్లా అంటే ఇక అన్నకు వస్తుంది, అన్నకి ఎస్ఐ వస్తుంది, అన్నకి ఫైర్ కానిస్టేబుల్ వస్తుంది, అన్నకి ఎక్సైజ్ వస్తుంది, డిస్ట్రిక్ట్ టాప్ లో ఉంటాడు, అన్న సబ్జెక్ట్ ఇట్లా అట్లా అని చెప్పేసి అసలు అట్లాంటి వాటికి కూడా దూరంగా ఉండు. నువ్వు నీకు తాగాలనిపించిందా సింగిల్ గా పో, తాగు, సపరేట్ వచ్చేసి రూమ్ లో కూర్చొని మళ్ళీ చదువుకుంటానే ఉండు. ఈ చెత్త విషయాల జోలికి నువ్వు పోకు, ఇన్వాల్వ్ కాకు వాటిలో. ఇక కొందరు అనుకుంటారు కావచ్చు, ఏమనుకుంటారు తెలుసా, అరే వాడేంద్ర వాడు ఒక్కడే పోతుండు, వాడైనా పిసోడా సైకోడా, వాడు చూసుకుంటుండేంద్ర వాడు అన్నట్టు అనుకుంటు. వాళ్ళు అట్లా అనుకుంటున్నట్టే నువ్వు సక్సెస్ కు దగ్గర అవుతున్నట్టు లెక్క గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ ఓన్ స్ట్రాటజీ నీకు ఉంది, నీ ఓన్ ప్లానింగ్ ఉంది, నీ ఓన్ డిసిజన్ ఉంది. నువ్వు టైం ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, నీ మైండ్ ఎట్లా ఉంచుకోవాలి నీకు తెలుసు అది. సో నువ్వు అది ఫాలో అవుతున్నావు. బయట చూసేటటువంటి కొందరు నిన్ను అట్లా నెగిటివ్ కూడా తీసుకుంటారు. సో నువ్వు వాటికి ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి పోకు. నువ్వేందో నీకు తెలుసు, నీ టైం ఏంది, నీ మనీ ఏంది, నీ జాబ్ ఏంది, నీ జాబ్ అవసరం ఏంది నీకు తెలుసు. వానికి ఏందా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి కావచ్చు, నీకేమైనా ఉన్నాయా?
లేవు కదా. నీకు ఇదే కావాలనుకుంటున్నావు. అదే వానికి నాకు ఇది రాకపోతే ఆ బిజినెస్ ఉంది, నేను పని చేసుకుని బతుకుతా, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి అనుకుంటుండు. నీకు ఎట్లా కాదు కదా. నీకు ఇది ఒకటే కావాలి కాబట్టి వాని దారి వేరు, నీ దారి వేరు ఉంటుంది. గుర్తుపెట్టుకో. నువ్వు దోస్తాన ఫ్రెండ్షిప్ కూడా నీ రూమ్మేట్స్ అవ్వచ్చు. నీకన్నా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎక్కువ నోన్తో తీసుకో, ఎక్కువ నోన్తోనే ఉండు, నీకన్నా కొంచెం సీనియర్స్ తోనే ఉండు. అట్లా ఉంటే నీకు డిసిప్లిన్ పెరుగుతుంది. నువ్వు ఎక్కువ మాట్లాడవు, ఎక్కువ డిస్కషన్లు ఉండవు, చెత్త పనులు ఎక్కువ నువ్వు చేస్తూ ఉండవు. నీ జాబ్ కి నువ్వు తొందరగా దగ్గర అవుతావు. మీకు ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఒకటే బ్రో, నీకు జాబ్ రావాలి, నువ్వు సక్సెస్ కావాలి, నువ్వు డిస్ట్రిక్ట్ టాప్ 10 ర్యాంక్ లో ఉండాలి అని అంటే నువ్వు లాంగ్ టర్మ్ నుంచి కసిగా ప్రిపేర్ అవ్వు. సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోవాలి. సబ్జెక్ట్ మొత్తం అంటున్నా, నా సబ్జెక్ట్ మొత్తం అసలు ఏడ ఓడిచిపోతుంది, ఎట్లా సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలంటున్నారు కదా. సబ్జెక్ట్ ఇప్పుడు జిఎస్ జీకే అనేది ఒక మహా సముద్రం. అది ఎట్లా అంటే నువ్వు ఎంత చదివినా చదువుతానే ఉండాలి, నీకు ఒడుస్తానే ఓదది. సబ్జెక్ట్ నువ్వు ఎంత బాగా నేర్చుకుంటే నువ్వు అంత జాబ్ కి దగ్గర అవుతున్నట్టు లెక్క. గుర్తుపెట్టుకో. సో మళ్ళీ ఇంకొక పెద్ద నెగిటివ్ గా ఏం ఆలోచిస్తారంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా మళ్ళీ ఇదే ఆలోచనలో ఉంటున్నారు చాలా మంది కూడా. నోటిఫికేషన్ 100% వస్తుంది బ్రో, పక్కా వస్తుంది, గ్యారంటీ. నువ్వు అందులో నిలబడి, నువ్వు అందులో తట్టుకోగలిగి, నీకు ఒక జాబ్ రావాలి, నీకొకటి ఉంది అని నువ్వు ఫిక్స్ అయిపో. సబ్జెక్ట్ నేర్చుకో, గట్టి పోటీ ఇవ్వడం కాదు. నువ్వు జాబ్ కొడితే ఎట్లుండాలి తెలుసా, డిస్ట్రిక్ట్ టాప్ 10 ర్యాంక్ లోకి వెళ్ళిపోవాలా. అట్లా ప్రిపేర్ అవ్వు సబ్జెక్టు. అంతేగాని జర నాకు మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి, నా మైండ్ ఇట్లా అవుతుంది, నా ఈ ప్రాబ్లమ్స్ ఉంది, నా ఆ ప్రాబ్లమ్స్ ఉంది. ఆ ప్రాబ్లమ్స్ చెప్పకు బ్రో. ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనీ ప్రాబ్లం కావచ్చు, ఇంకా బయట ప్రాబ్లమ్స్ కావచ్చు, అందరికి ఉంటే ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ స్టేజ్ లో ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. ఈ జాబ్ రాకముందు ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్ వచ్చిన తర్వాత జాబ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెళ్లి కాకముందు ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెళ్లి అయిన తర్వాత ఇంకో ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిల్లలు పుట్టినాక ఇంకో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనే లైఫ్ లో ఖచ్చితంగా ఉంటాయి బ్రో, గుర్తుపెట్టుకో. జాబ్ వచ్చినంత మాత్రం ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అనుకోకు. జాబ్ వచ్చిన తర్వాత ఉండాల్సినవి ఉంటాయి. కాకపోతే మనకు జాబ్ అనేది ఇంపార్టెంట్ బ్రో. అది జాబ్ కొట్టినాం అనుకో, మనకు ఫినాన్షియల్ గా బాగుంటది, మన ఫ్యూచర్స్ అన్ని బాగుంటాయి, మన పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటది, అన్ని బాగుంటాయి. కానీ ప్రాబ్లమ్స్ అనే 100% ఎక్కడైనా ఉండి తీరుతాయి. అది గుర్తుపెట్టుకో. ఎస్ఐ కొట్టినా, కానిస్టేబుల్ కొట్టినా, ఏది కొట్టినా అట్లని చెప్పేసి డిమోటివేట్ చేస్తారు ఏంది సార్ అని చెప్పేసి అనొద్దు. ఏ స్టేజ్ లో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ ఆ స్టేజ్ లో ఉంటాయని నా ఉద్దేశంలో మీకు చెప్తున్నా. ఓకేనా. నువ్వు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి నీకు మెయిన్ సొల్యూషన్ జాబ్ ఒక్కటే మార్గం. గుర్తుపెట్టుకో. నీకు జాబ్ రావాలి, నువ్వు జాబ్ కొట్టాలి, మీ అమ్మ నాన్న నిన్ను యూనిఫామ్ లో చూడాలి, నువ్వు యూనిఫామ్ వేసుకోవాలి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాబ్ ను మాత్రం వదిలిపెట్టకు బ్రో. నోటిఫికేషన్ 100% వస్తుంది. రాకన్నా ముందే నువ్వు ప్రిపరేషన్ మొత్తం సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకొని పెట్టుకో. నువ్వు నేను ఇందాక చెప్పినటువంటి స్ట్రాటజీ అంతా ఫాలో అవ్వు, ఖచ్చితంగా నీకైతే జాబ్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే 2 ఆప్షన్స్ మీకు ఇస్తా. ఫస్ట్ ఈజీ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తారా, హార్డ్ సబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం. నేనైతే మార్నింగ్ లేసి మార్నింగ్ చదివేటోని, మార్నింగ్ ప్రాక్టీస్ చేసేటోని ఎక్కువ. నాకైతే ఏదైతే సబ్జెక్ట్ రాదో, ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉందో ఆ యొక్క హార్డ్ సబ్జెక్ట్ నేను ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నా. మీరు మీ ఇష్టం, మీరు ఈజీ సబ్జెక్ట్ తోనైనా స్టార్ట్ చేయండి, హార్డ్ సబ్జెక్ట్ తోనైనా స్టార్ట్ చేయండి. బట్ సబ్జెక్ట్ మాత్రం స్టార్ట్ చేయండి. ఏ ఒక్క సబ్జెక్ట్ ను కూడా వదిలిపెట్టకుండ్రి. మీరు చూస్తారు కదా లాస్ట్ ఇయర్ ఎట్లా జరిగింది తెలుసా, ప్రిలిమ్స్ లోనే 70% ఎగిరిపోయారు. 100 మంది కాంపిటీషన్ ప్రిపేర్ అయితే 70 మంది ప్రిలిమ్స్ లోనే ఎగిరిపోయారు. 1/5 నెగిటివ్ మార్క్స్ పెట్టంగా. అంటే అడ్డి మరి గుడ్డిగా పెడతా అనుకునే కాలం పోయింది. ఈసారి స్ట్రాటజీ వేరే లెవెల్ ఉంటుంది. అసలు నేను చెప్తున్నా కదా, సివిల్స్ ప్రిలిమినరీ టెస్ట్ ఎట్లుంటుందో ఆ ప్యాటర్న్ లో ఉంటుంది. ఏ సరైంది, బి సరైంది, ఏబి సరైంది, బిసి సరైంది, ఇట్లా వాడు ఒక క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఇస్తున్నాడు. 4 ఆప్షన్స్ లలో నీకు 4టికి 4 కరెక్ట్ తెలిస్తేనే ఆన్సర్ చేయగలవు. ఒకటికి తెలిస్తే మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితులు దాన్ని ఆన్సర్ చేయలేవు. కాబట్టి చాలా రేంజ్ లో ప్రిపేర్ గా, కసిగా ప్రిపేర్ అవ్వు, మంచిగా సబ్జెక్ట్ నేర్చుకో. అందుకనే లాంగ్ టర్మ్ నుంచి లాంగ్ టైం పెట్టుకొని ప్రిపేర్ కమ్మని చెప్తున్నా నేను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మీరు లైబ్రరీలో అవ్వచ్చు, స్టడీ అవ్వచ్చు, ప్రిపేర్ అయ్యేటప్పుడు పక్కన అమ్మాయి దగ్గర కూర్చోవడం గానీ, అమ్మాయికి ఆపోజిట్ లో కూర్చోవడం గానీ, వాళ్ళు చదువుతుంటే అమ్మాయి చూస్తుందా లే అని చెప్పేసి ఆమెను చూసుకుంటూ చదవడం గానీ, జస్ట్ చూసి నవ్వడం గానీ, ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో చేయదు చెప్తున్నా. ఇట్లా చేసిరనుకోని మీరు జాబ్ కు దూరం అవుతున్నట్టు లెక్క, నువ్వు అనుకున్న జాబ్ కి నువ్వు దూరం అయినట్టు లెక్క. ఎందుకంటే నేను ఇట్లాంటి చాలా వరకు చూసిన, ఫ్రెండ్స్ చెప్తుంటే విన్నా. ఇట్లాంటివి కూడా అమ్మాయి కోసం లైబ్రరీకి వెళ్ళడము, అమ్మాయిని చూడడము, ఇట్లా చేస్తే నువ్వు జాబ్ కు దూరం అవుతున్నట్టు లెక్క. అట్లాంటి డిస్టర్బెన్స్ కు నువ్వు గురి కాకు, ఎదుటోళ్ళని డిస్టర్బ్ చేయకు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. దాదాపు నేను అన్ని కామెంట్లకు కూడా రిప్లై ఇస్తున్నా. దాదాపు ఏమైనా కామెంట్లకు రిప్లై ఇయ్యని కూడా ఉంటే నేను నెక్స్ట్ ఏమైనా వీడియోస్ కూడా చేస్తే వీడియో రూపంలో కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను నేను. సో ఇట్లాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కోసం కావచ్చు, ఇంకా మోటివేషన్ కోసం కావచ్చు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ గా నేను మీకు ఏమైనా అప్డేట్స్ వచ్చినా కూడా, ఏమైనా నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ కి ప్రిపేర్ అయ్యే ఉంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కష్టపడ్డోడికి జాబ్ రావాలని కోరుకుంటూ మీ డీప్ థింకర్ వెంకట్, ఫైర్ ఫైటర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.